సో ప్రెసెంట్ అయితే మనం మైత్రివనంలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక బిల్డింగ్ మొత్తం పూర్తిగా కాలిపోయింది. అసలు ఇది ఎలా జరిగింది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము, అడిగి తెలుసుకున్నాము. ఎలా జరిగిందండి? నిన్న ఉద్యోగాల లెవెల్ 30కి అట్లా పైన సెకండ్ ఫ్లోర్ లో మొత్తం మంటలు వచ్చినాయి. ఆ అంతలోనే లోపల కూడా మా ఉండే ఒక 10-12 మంది ఉండే. అప్పటికి వాళ్ళకి తెలియదు లోపల ఉన్న వాళ్ళకి, కింది నుంచి వేరే పర్సన్స్ వచ్చి అరే పైన మంటలు వస్తుందని కిందికి మిగతా వాళ్ళందరూ తీసుకొచ్చి కిందికి. అంతలో పైన చూసేసరికి మొత్తం ఎక్కడికక్కడికి బ్లాస్ట్ అయిపోయింది. గతంలో ఇట్లనే సేమ్ హర్షమేస్ వాళ్ళది చిల్లమ్ము ఉంటుంది, పొగొచ్చే గుట్టము, దాంట్లో నుంచి పొగలు వచ్చాయి 2 months బిఫోర్. అలానే వాళ్ళకి ఇంతకుముందు కూడా కంప్లైంట్ ఇచ్చి హెచ్చరించడం, అదే ఇట్లా మీరు ఇట్లా మాకు ఇబ్బంది అవుతుంది చేసుకోని అంటే వాళ్ళు చేసుకుంటాం అని ఉద్దేశంలో. ఇప్పుడు దానిపై కారణం ఇదే, వాళ్ళ చిల్లమే దీనికి కారణం. బ్లాస్ట్ అది పైన మంటలు రావడానికి వాళ్ళదే కారణం. ఎవరికైనా ఏమైనా జరిగిందా? లేదు, అందరు సేఫ్ అయినా కిందికి వచ్చేసిళ్ళు, కానీ ఓన్లీ ప్రాపర్టీ లాస్ అయింది. 2.5 CR లాస్. మీ వల్లనే ఇలా అయిందంట కదా అని అడిగితే వాళ్ళు అనేది ఏంటంటే, లేదు మా వల్ల అసలు జీరో పాయింట్, అసలు మా దగ్గర నుంచి అసలు ఏం లేదు, వాళ్ళు కావాలని ఫైనాన్షియల్ కోసం ఏదో ఒకటి వస్తుంది కదా వాళ్ళకి, ఒకరి మీద వేసేస్తే రూమర్స్ వేస్తే అనేసి వాళ్ళు అంటున్నారు. దాని మీద మీరేం చెప్పారు? ఫైనాన్షియల్ ఇష్యూ అంటే మా షాప్ మేమైతే తగలబెట్టుకోం కదా, అగిపుల్లేసి అయితే మేమైతే తగలబెట్టుకోం కదా, మేమా వంటలు ఉండేది మా కప్పు వచ్చేది. యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే ఇట్లా లాస్ట్ 2 months బిఫోర్ వస్తే వాళ్ళకు వాళ్ళే వచ్చి 15 days బిఫోర్ ఎవరైతే మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన పక్కన నుంచి పర్సనే వచ్చి చెప్పిండు చేయించుకుంటాం మేమే, మాదే ఉంది తప్పు అని. ఆయనే వచ్చి ఫస్ట్ ఆయన వచ్చి మాట్లాడినా, ఈ రోజు మళ్ళీ ఆయన కూడా ఇట్లే మాట్లాడుతున్నారు. 2 మాటలు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయి ఉంటే కింద ఏదైనా డ్యామేజ్ అవుతుంది కదా పై వరకు వచ్చే ముందు, మా దగ్గర ఏం డ్యామేజ్ కాలేదు, కావాలంటే మీరు లోపలికి వెళ్ళి చూసుకోండి అనేసి కూడా అన్నారు. లోపలికి వెళ్తే మరి ఏం లేదు. పొగొట్ట నుంచి పొగ పైకి వస్తుంది కానీ సైడ్ నుంచి అటు నుంచి పోదు కదండి. ఏదైనా పొగ పైకి వస్తున్నాయి కదా, మా సైడ్ నుంచి వచ్చేది. కింద డ్యామేజ్ అంటే పొగ వచ్చేది పైకి, అది వచ్చేది పైకి కాబట్టి పైన డ్యామేజ్ అవుతుంది. కింద ఎందుకు డ్యామేజ్ అవుతుంది? లాస్ట్ టైం కూడా వాళ్ళది ఏం డ్యామేజ్ కావాలి, అంత మంచిగా ఉంది. మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చి మా దాంట్లో చేయించారు మళ్ళీ? మరి లాస్ట్ కి ఏమంటారు మీరు? లాస్ట్ ఏమంటే మొత్తం వాళ్ళే తప్పని అంటున్నామండి. ఇప్పటికి కూడా వాళ్ళే తప్పండి. ఇప్పటి కూడా వాళ్ళే తప్ప ప్రూవ్ చేసుకుంటున్నారు. లోపలికి వెళ్ళి చూడమని కూడా చెప్తున్నారు, చూడడం కూడా జరిగింది. అదే మళ్ళీ నిన్న పంపిస్తే అయిపోతుండే కదా లోపలికి. నిన్న ఎవరిని పంపించలే కదా లోపలికి, మేము లోపలికి పోతుంటే అడ్డుకున్నారు వాళ్ళు. సో అన్ని ఈ రోజు క్లీన్ చేసుకొని పంపిస్తున్నారు. అదే ఉంది. నేను లోపలికి పోతుంటే కూడా మీరు ఎక్కడికి వస్తారు లోపలికి అని దుబ్బేసిండు. మళ్ళీ ఈ రోజు లోపలికి పోవాలంటే మేము కూడా అట్లే చేస్తాం కదా. ఇప్పుడు ఏ బిల్డింగ్ అయితే కాలిపోయిందో, ఏ ఫ్లోర్ అయితే కాలిపోయిందో, ఆ ఫ్లోర్ ఓనర్ అయితే హర్ష మెస్ వాళ్ళ వల్లనే ఇట్లా జరిగింది, ఫైర్ ఇట్లా జరగడానికి కారణం వాళ్ళే అనేసి అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? లేదు, ఫైర్ హర్ష మెస్ వల్ల ఫైర్ అక్కడికి వెళ్ళి ఉంటే కింద డ్యామేజ్ జరగాలి కదా. ఫైర్ కింద 0.01% కూడా డ్యామేజ్ లేదు. కావాలంటే మీరు లోపలికి వచ్చి చూడొచ్చు, ఆల్రెడీ వాళ్ళు చూశారు. మీరు చూస్తామన్నా లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాం. మరి కారణం లేకుండా వాళ్ళు మీ మీదనే ఇట్లా రూమర్స్ చేయడానికి రీజన్ ఏంటి? మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు ఏం లేవు, మాకు గొడవలు ఏం పెద్ద లేవు. వాళ్ళు కావాలని చెప్తున్నారు అంతే, కారణం లేకుండా వాళ్ళ లోపల షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్పడం. అది ఫస్ట్ మా తప్పు 0% లేదు, మా తప్పు లేదని మేము చెప్తున్నాం కదా. 0.01% కూడా మా సైడ్ నుంచి ఫాల్ట్ లేదు. మీరు చెక్ చేసుకోవచ్చు మొత్తం పిన్ టు పిన్ చెక్ చేసుకొని మీరు వస్తే లోపలికి తీసుకెళ్తాను. స్టార్ట్ అయితే మంటలు ఉంటాయి కదా అక్కడ, మంట ఇది అయిన ఫైర్ అయిన ప్రూఫ్స్ కనపడతాయి కదా. మా దగ్గర ఏమి జరగలేదు. అది జరిగినాక 15 minutes తర్వాత మాకు రోడ్ మీద చెప్తే తెలిసింది. అసలు మంట వచ్చింది ఇటు మా వైపు కాదమ్మా, ఫ్రంట్ వైపు వచ్చింది. లాస్ట్ లో ఆ కార్నర్ లో మా బిల్డింగ్ ఆ ముందు కాంప్లెక్స్ కి సగాన్ నుంచి ముందుకు ఉంటుంది. బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఆ కార్నర్ లో అటు రోడ్ ఫేస్ కి ఫైర్ స్టార్ట్ అయింది. వైరింగ్ రిపేర్లు, ఏసీ రిపేర్లు అన్ని చేపిస్తున్నారు. ఆ టైంలోనే జరిగింది. రోడ్డు వెళ్ళే వాళ్ళు చూసి చెప్పారు మాకు, స్పార్క్ లాగా మంట వచ్చిందని ఫ్రంట్ రోడ్ ఫేస్ కి. మాకు అది 30 feet, మా కిచెన్ కి అది 20 feet డిస్టెన్స్ లో ఉంది. అది అసలు వాళ్ళు ఎస్కేప్ కావాలి. వాళ్ళు ఫైనాన్షియల్ లాస్ నుంచి ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయాలి, అందుకని బ్లేమ్ చేస్తున్నారు. సో బ్లేమ్ కోసం మాత్రమే అంటున్నారు, మీ తప్ప అయితే ఏం లేదు అనేసి చెప్తున్నారు. నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాం, రాత్రి 12 దాకా ఇక్కడే ఉన్నాం, మార్నింగ్ 6 నుంచి వచ్చి ఉన్నాం. మా వల్ల ఏదైనా జరిగితే మేము ఎస్కేప్ అవ్వాలి కదా.
విన్నారు కదా, ఇక్కడ ఏ షాప్ అయితే కాలిపోయిందో ఆ ఓనర్స్ అయితే పక్కనున్న హర్ష మెస్ వాళ్ళ వల్లనే పొగ కింద నుంచి పైకి వచ్చి ఇలా అవ్వడం జరిగింది అనేసి అంటున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళేమో మా వల్ల కాదు, ఏదైనా అయ్యి ఉంటే కింద నుంచే స్టార్ట్ అవుతుంది కదా, పై వరకు రావడానికి కింద ఏదైనా డ్యామేజ్ అయి ఉండాలి కదా, లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు మీరు అని కూడా అన్నారు. ఇంకా ఏది క్లియర్ గా తెలీదు, ఎవరి వల్ల ఏం జరిగిందో అనేసి తెలీదు. వీళ్ళైతే వాళ్ళ వల్లే అని చెప్తున్నారు, వాళ్ళైతే అసలు మా వల్ల 0 అసలు ఏం లేదనేసి చెప్తున్నారు. సో ఇది ఇంకా తెలుసుకోవడం కోసం ప్రభుత్వం నుంచి పోలీసులు కానీ ఇంకెవరైనా కానీ ఎంక్వైరీ చేయాలనేసి అయితే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.